వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం శాంతినగర్లోని సెంటన్ స్కూల్లో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన సోదర సోదరీమణులు, స్థానిక నాయకులు. అనంతరం క్రిస్టియన్ సోదరులతో కలిసి కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సోదర సోదరీమణులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. జీసస్ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. మన జీవితానికి ఒక మార్గదర్శకుడు అవుతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి సంబంధించి వివేకానందుడు గారు చెప్పినటువంటి ఒక సూక్తిని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన జీవితం ఒక నీటి బొట్టు లాంటిది. విద్యార్థి దశలో ఉన్న విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నా, విద్యార్థి దశ, ఎదిగే దశ ఒక నీటి బొట్టు లాంటిది. నీరు ఎంత పవిత్రమైందో మీరు కూడా అంత పవిత్రమైన వాళ్ళు. అయితే మీతో నడిచే పక్క వ్యక్తి వల్ల మీ మార్పు ఎలా ఉంటుంది అనే దానికి ఒక నీటి పట్టు మంచి ఎండలో ఒక రాయి మీద పడితే, దేనికి పనికి రాని ఒక రాయి మీద పడితే అది ఆవిరైపోతుంది. ఒక చెడ్డవాడితో మీరు స్నేహం చేస్తే మీరు కూడా చెడిపోతారు. అదే ఒక నీటి పట్టు నేల మీద ఎక్కడో ఒక ఇత్తనం మొదట్లో పడితే ఆ ఇత్తనం మొలకెత్తుతుంది, ఆ చెట్టు పెద్దదవుతుంది, మనకు ఫలాలను ఇస్తుంది, పువ్వులను ఇస్తుంది, నీడనిస్తుంది. అంటే ఒక మంచి మిత్రుని మీరు కానీ పొందుకుంటే వాడు కూడా మీకు అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాడు. అదే ఒక నీటి పట్టు అంటే మీ జీవితం సముద్రపు ఉప్పు నీరులో ఉన్నటువంటి ముత్యపు చెప్పల్లో పడితే మంచినీరు పోయి ముత్యంగా మారుతుంది. మన తల్లుల హృదయాల మీద ఏలాడేటువంటి దండలుగా ఆభరణాలుగా తయారవుతుంది. మీ జీవితం కూడా ఉప్పు నీళ్ళలో పడ్డ మంచి నీరు ఎలా ముత్యంగా మారుతుందో, మంచి వ్యక్తితో స్నేహం చేస్తే, మంచి వ్యక్తిని మీరు సంపాదించుకోగలిగితే వాడు మీ జీవితంలో కష్టాలన్నింటినీ వదిలి ఒక మంచి జీవితానికి దారి మార్గదర్శకుడు అవుతాడు. అటువంటి మిత్రుని మీరు సాధించుకోండి అని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థులందరినీ కూడా తెలియజేస్తూ, మన పుట్టిన దగ్గర నుంచి మనతో ఆఖరి వరకు నడిచేది ఒకటే ఒకరున్నారు. తండ్రి రాడు, తల్లి రాదు, తమ్ముడు రాడు, అన్న రాడు, గురువు రాడు. వచ్చేది నీతో పాటు నడిచేది నీ శరీరమే. ఆ శరీరంలో ఉన్నటువంటి ఆయువులన్నింటినీ కూడా శుభ్రపరచుకోగలిగితే, కల్మషం లేని జీవితాన్ని మీరు నిర్మించుకోగలిగితే తప్పకుండా ప్రతి జీవితంలో కూడా ఆనందంగా ఉంటుందని, ఆ విధంగా మీరందరూ కూడా ఎదగాలని, కావలి కీర్తి పతాకాలని ప్రపంచ నలుమూలలో ఎదిగే దాంట్లో సెంట్రల్ స్కూల్స్లో చదివిన మీరందరూ కూడా మంచి జీవితాలు రావాలని, ఆ యేసు పుట్టినరోజు రాబోయే పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి మీ అందరూ కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అవకాశాన్ని నాకు కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ క్రిస్టియన్ మిషనరీ అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తున్నా. ఉదయం చదివేటువంటి పాఠశాలల్లో ప్రార్థనా గీతాల్లో గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవ మహేశ్వర అని చెప్తారు. మా హిందూ సాంప్రదాయ ప్రకారం ముగ్గురు దేవుళ్ళు ఉంటే శివుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కలగలిపితే, త్రిమూర్తులు ముగ్గురు కలగలిపితే వాళ్ళే ఈ గురువులు. అంతటి గొప్ప దశ గురు దశ. కాబట్టి అన్ని నేర్చుకునే దశ. ఈ గురువుని ప్రేమించండి. ప్రేమించడం అంటే కాళ్ళకు నమస్కారమో లేదంటే చేతులతో దండ పెట్టడమో కాదు. గురువులు చెప్పిన పాఠాలను హృదయాలు నింపుకోగలిగితే అన్నీ కూడా మీ జీవితంలో వెలుగులే ఉంటాయి తప్ప అపజయాలు ఉండవనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. విద్యార్థులారా, గెలిచినప్పుడు గర్వపడద్దు, గెలిచినప్పుడు గర్వపడద్దు, సంతోషించండి. కుంగిపోయినప్పుడు బాధపడద్దు, స్పోర్టివ్గా తీసుకోండి. ఈ రెండు మీ హృదయాల్లో నిండినంత కాలం, గెలుపుని ఓటమిని సమపాలన చూసినంత కాలం మీ జీవితానికి ఎటువంటి డోకా లేదనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి జీవితంలో మనం పుట్టిననాడు దోగాడే దశ నుంచి లేచి నిలబడే దశ వరకు ఎన్నో అపజయాలు ఎదురైనా, పక్క వాళ్ళు చూసినా లేచి నిలబడాలనేది ఏమీ తెలియని 10 నెలల బిడ్డ లేదా 16 నెలల బిడ్డ ఎంతమంది చూసినా నాకు పని లేదు, నా గమ్యం
ఈ రోజు కూడా మీ దశ రావడం కొరకు ఎన్ని అపజయాలకైనా మీరు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి అపజయం రేపు విజయానికి నాంది పలుకుతుంది. ఎవ్వరు కూడా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నేను కూడా అపజయాల నుంచి విజయం వైపు మెట్లు ఎత్తుకున్నానే. అపజయాలు లేని జీవితంలో జీవితమే కాదు, అపజయం ఉన్న దగ్గరే విజయం పక్కనే ఉంటుంది. రాత్రి ఉంటే పొగులు వెలుగు ఉన్నట్టు, అమావాస్య ఉంటే వెన్నెలు ఉన్నట్టు, కష్టాలుంటే నష్టాలు ఉన్నట్టు, కష్టాలుంటే సుఖాలు కూడా ఉంటాయని మీరు నమ్మాలి. కాబట్టి ఈరోజు ఫెయిల్యూర్ రేపు విజయానికి దారి తీస్తుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆఖరిగా ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తా. జీవితంలో ఎక్కువ మందితో స్నేహం చేయాల్సిన అవసరం కాదు. కారణపోయే వాళ్ళందరితో స్నేహం చేయడం ముఖ్యం కాదు. కానీ కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో అన్నిట్లోనూ తోడుండే ఒక్క మిత్రుడిని మీరు సంపాదించుకుంటే మీ జీవితానికి అన్నీ వచ్చేసినట్టే. మనకి మిత్రుడు, స్నేహితులు ఉన్నారని కాదు మన జీవితానికి. ఒక్క మిత్రుడు చాలు. నీకు మార్గదర్శకుడు అవుతాడు, నీ కష్టాల్లో తోడుంటాడు, ఇబ్బందుల్లో నీకు తోడుంటాడు, కళ్ళమడి నీళ్ళు వస్తే నీళ్లు తుడిసేవాడుగా నీ పక్కనే ఉంటాడు. అటువంటి వ్యక్తిని ఒక్కరిని సాధించుకుంటే చాలు. నువ్వు చెడిపోయే రోజు గట్టిగా లాగుతాడు, ఆనందంగా ఈ గర్వపడే నాడు తగ్గిస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు పొగిడి ఎంకరేజ్ చేసి నువ్వు గట్టి మీద నిలిపిస్తాడు. మీ అందరినీ కూడా విద్యార్థులు, ఎదిగే పిల్లలు, ముఖ్యంగా ఈ దశ కౌమార్య దశ, 10 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి దశ కౌమార్య దశ. పరిపక్వత కానిదికి మధ్యలో ఉన్నటువంటి దశ. ఏమి చదవాలి, ఎందుకు చదవాలి, ఎవరి కోసం చదవాలి, చదువు ఒక్కటే జీవితానికి సోపానమా మనం అనేటువంటి ఆలోచనల్లో కొట్టిమిట్టాడే దశ. 2 నాకు అన్నీ తెలుసనే దశ. తల్లిదండ్రులకు ఏమీ తెలియదు, టీచర్స్కి కూడా ఏమీ తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకన్నీ తెలుసు అనేటువంటి ఒక కౌమారమైనటువంటి ఇంటర్మీడియట్ దశ. అందుకనే దీన్ని ప్రాథమిక విద్యగా దశకి ఇంకా కూడా ఇంటర్మీడియట్ దశకి రాబోతున్నారు. అది ఇంకా డేంజర్ అయిన దశ. ఇంకా కూడా మీలో ఒక రకమైన హీరోయిజం, ఒక రకమైన పవర్, ఒక రకమైన పగలు, మాకు అన్నీ తెలిసిన భావన. అప్పుడే మీరు నిలదొక్కోవాలి జీవితంలో, అప్పుడే మీరు క్రమశిక్షణ నేర్చుకోవాలి, అప్పుడే మీరు ఈ జీవితం గురించి నిజమైన పాఠాలు నేర్చుకోవాలి. ఆ ఒక్క దశను మీరు దాటగలిగితే, 18 ఇయర్స్ దాటగలిగితే మీలో పరిపక్వత వస్తుంది. శరీర ఆకృతి ప్రకారం న్యాచురల్గా పుట్టుకతో వచ్చేటువంటి దశ మీకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరు గురించి ఆలోచించే వయసు వస్తుంది. ఆ దశ వారు వచ్చేంత వరకు గురువులు చెప్పిన మాటలు వినాలని, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి మీ సందర్భంగా విద్యార్థులందరినీ కూడా కోరుకుంటున్నా. మేము చదివే రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు లేరు, ఎందుకు చదువుతున్నావో తెలియదు. తల్లిదండ్రుల మీద భయంతో చదివాం, తండ్రి కొడతాడనో తల్లి మందలిస్తుందనో భయంతో చదివాం. కానీ ఈ రోజున్న విద్యార్థులు చదివే రోజే నేను జీవితంలో డాక్టర్ని కావాలి, ఇంజనీర్ కావాలి, IAS కావాలి, లేదా టీచర్ కావాలన్న భావాలతో ఈరోజు చదువుతున్నారు. దీని అంతటి కారణం పిల్లల మీద తల్లిదండ్రులకు వచ్చిన ప్రేమ గొప్పది. మేము చదివే రోజుల్లో పిల్లవాడు చదివి ప్రయోజకుడు కాకపోతే అటు ఇటు కాకుండా పోతాడు, ఉన్న పొలం నాశనం అయిపోతుంది, ఆ అప్పుల పాలైపోతాం. కాబట్టి వాడు చదవకపోయినా పర్లేదు, మేము వాడి మీద ఎటువంటి ఖర్చు పెట్టమని చెప్పి తల్లిదండ్రులు అనుకునే రోజులు. కానీ ఈ రోజున తల్లిదండ్రులు మీకోసం అప్పు చేస్తున్నారు, మీకోసం కూలి పనులకు పోతున్నారు, మీకోసం అన్ని రకాల కష్టాలను కూడా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ రోజు పడ్డ కష్టాలు ఏదో ఒక రోజున నా బిడ్డ తీరుస్తాడని నమ్మకం తల్లిదండ్రులకు ఉంది. అంతటి గొప్పలో మీరు ఈరోజు ఉన్నారు పిల్లలందరూ కూడా. అందుకని ఈ దశలో మీరు కష్టపడండి. ఈరోజు మీరు చీకటి జీవితాన్ని అనుభవించాలి. ICT సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928.
Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.